రూపీస్ చేంజ్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా? వెల్ మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. వెంకటాపూర్ వచ్చింది. దిగండి. చిల్లర రావాలి సార్ నాకు కొద్దిగా. నాకు కూడా. నీకెంత ఇవ్వాలి? 77 రూపాయలు సార్. నీకెంత ఇవ్వాలి? 23 రూపాయలు సార్. 23 రూపాయలు, 77 రూపాయలు. అవును, ఇదిగో 100 రూపాయలు. నువ్వు 77 రూపాయలు తీసుకొని ఆవిడకి 23 రూపాయలు ఇచ్చేయి. ఓకే సార్. రైట్. సరే ఒకసారి ఇక్కడ రండి, చిల్లర మార్చిస్తాను. అలాగే. కొద్దిగా 100 రూపాయలు చిల్లర చిల్లర లేవయ్యా. పోయిన రండి, టీలు ఇవ్వరా? నాకు టీ తాగడం అలవాట్లేదండి. ఓకే, ఒకటి ఇవ్వండి చాలు. చూసారండి, క్యాజువల్ చిల్లర అయితే ఎవరు ఇవ్వట్లే ఈ రోజుల్లో. దేశం మొత్తం కమర్షియాలిటీగా తయారైపోయింది. అవునండి. మీ పేరేంటి? మృదుల అండి. ఓ, మీకు పెళ్ళైందా? పెళ్ళై వారమే అయింది. ఇంకా కానంటే ఉన్నారు. మీ ఆయన ఏం చేస్తారు? మాకు బట్టల షోరూమ్ ఉందండి. ఓ, మీ చీర చూస్తేనే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. మరి మీరేం చేస్తుంటారు? టీచర్. మీ డిగ్నిటీ చూస్తేనే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. మొదలు గారిని ఎంత ఇవ్వాలి మీకు నేను? 23 రూపాయలండి. ఇదిగో 20 రూపాయలు. ఇది కొద్దిగా 10 రూపాయలు చిల్లర ఇవ్వరా? చిల్లర లేవయ్యా. 3 రూపాయలు చిల్లర లేవంట. కొద్దిగా ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. హలో, ఏమన్నారు? 3 రూపాయలు ఏముంది, పర్వాలేదు ఉంచుకోండి అన్నానండి. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది, అర్థమైందా? అప్పట్లో మా తాత ఒకరికి రూపాయి అప్పు ఉంటే ఆ అప్పు తీర్చలేక మా నాన్నమని వాడికి ఇచ్చేశాడు. అలాంటి వంశం నాది. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? రండి, ఈ షాప్ లో మార్చిస్తాను రండి. గంట అయింది ఇంకా మృదుల రాలేదేంటి? మావా, నీ కూతుర్ని బస్సు ఎక్కించావా రిక్షా ఎక్కించావా? ఇంకా రాలేదేంటి? బయలుదేరి 2 గంటలు అయిందా? ఇంకా రాలేదేంటి? ఏముందిలే, వచ్చా మనం ఫోన్ చేస్తుంది. స్ట్రాంగ్ ఒకటి. అబ్బా మామూలుగా లేదు ఫిగరు. గారు ఇక్కడ కూడా చిల్లర దొరకలేదు. అక్కడ పక్కన అడుగుదామండి. సార్ కొద్దిగా 10 రూపాయలు చిల్లర ఉందండి? చిల్లర లేదండి. అయ్యో లేదంట. మృదులా, ఏమండి నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు. ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఏమే, నేను అక్కడ బస్ స్టాండ్ లో చిల్లర నా కొడుకులా నీ కోసం తిరుగుతూ ఉంటుంటే ఇక్కడ 3 రూపాయలు చిల్లర కోసం ఉంటా? చిల్లర మొక్కదానా? అయినా చిల్లర ఉంటాడు, మొక్క మీద కొట్టేసి ఉండాలి. దా వెళ్తున్నారా? బ్రదర్ పరుల సొమ్ము పాము అంటే అప్పట్లో మా తాత ఒకడికి రూపాయి అప్పు ఉంటే ఆ అప్పు తీర్చలేక మా నాన్నమని వాడికి ఇచ్చేశాడు. అలాంటి వంశం నాది. అంత కరెక్ట్ అయితే నా పిల్లని 3 రూపాయలు ఇచ్చి పంపించు. అదే కదా బ్రదర్, అందుకే కదా చిల్లర కోసం షాపులో తిరుగుతున్నాను. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వరా? ఏం క్రీము? ఐస్ క్రీమ్. మా ఆవిడికి ఐస్ క్రీమ్ కొనడానికి నువ్వెవడివి? వాడు చిల్లర ఇవ్వడానికి నా భావన బామ్మర్దా? ఏం మాట్లాడతారు బ్రదర్, ఇంత కూడా సెన్స్ లేదు మీకు. అరే సెన్స్ ఉండాలి కొద్దిగానా. ఏం ఐస్ క్రీమ్ ఇది? బావిడేసుకుని నువ్వు నాకుతున్నావేట? ఫ్లేవర్ బాగుందని చూశాను బ్రదర్. చిల్లర ఇవ్వడం కోసం చిల్లర పనులు చేయకు, అర్థమైందా? ఏంటి బ్రదర్ మీరు అర్థం కాదు. ఇదిగో బ్రదర్ ఐస్ క్రీమ్ డబ్బులు తీసుకో. మళ్ళీ 10 రూపాయలు ఇచ్చాడండి వీడు. బొంగులో 10 రూపాయలు ఇటు. 10 రూపాయలు చిల్లర లేదా? లేకుండా షాప్ ఎందుకు పెట్టా? లేకుండా ప్రతి పనికి మన ఏదో షాప్ పెట్టాడు చిల్లర లేకుండా. బొంగులేదు మావిడి నువ్వు అవుతున్నావుట్రా? బ్రదర్ ఫ్లేవర్ బాగుందని తిన్నా. నీ ఫ్లేవర్ నాకు నచ్చట్లేదు. ఇలాంటి పిచ్చి చేసేలేక ఏమనుకుంటున్నావేంటో? అందరిలాగా నేను కాదు, నరికి పాడు దొబ్బుతా. ఏమనుకుంటున్నావేంటో? ఒక్క నిమిషం ఎందుకు అలా కంగారు పడుతున్నావు? చిల్లర ఇచ్చి పంపిస్తాను బ్రదర్. నా గురించి నీకు తెలియదు, అర్థమైందా? చిల్లర పనులు చేయకు, చిల్లర ఇచ్చి పంపించు. రండి. ఒక వడ్డాణం ఎవరా? ఏంటానో? మా ఆవిడికి వడ్డాను కొనడానికి నువ్వెవడరా? మా ఆవిడికి వడ్డాను కొనడానికి నువ్వెవడి? ఊరికే చిల్లర ఇవ్వడు కదా బ్రదర్ వాడు. 3 రూపాయల కోసం 3 లక్షలు పెట్టి ఖర్చు పెడుతున్నావు. అసలు ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు. బ్రదర్ నేను ఖర్చు పెట్టేది గురించి ఎప్పుడు ఆలోచించాను, నేను ఇచ్చే 3 రూపాయల గురించి ఆలోచిస్తాను. అర్థమైందా? మేడం గారు వడ్డానం సైజ్ అంత చెప్పండి. ఒక్క నిమిషం. బ్రదర్ ఒక్క నిమిషం ఉండు బ్రదర్. వడ్డానం సైజ్ తెలియాలి కదా బ్రదర్. ఇదిగో నీకు నా గురించి తెలియదేమో, పిచ్చి పిచ్చి చేసేస్తున్నావు, నరికి పాడు దొప్పుతా. అందరిలాగా నేను కాదు, నేను చాలా డిఫరెంట్. ఏమే పనికి మాలదానరా? వెళ్దాం బ్రదర్. పెళ్ళవరా అది? తెలుసు బ్రదర్ తెలుసు.
పెళ్ళై వారం అయిందిరా. తెలుసు బ్రదర్, వారం అయితే చిల్లర ఇవ్వకూడదా బ్రదర్? పొంగులో చేయి చిల్లర నాకు వద్దని చెప్తున్నానా? బ్రదర్, పరుల సొమ్ము పాము వంటిది, అర్థమైందా? నీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా అర్థం అవుతుంది. అర్థమైందా? సుజనా, నువ్వేమీ భయపడకు. నా పేరు మృదుల. మృదులా, నువ్వేమీ భయపడకు. నిన్ను నేను ఎలా తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు. అర్థమైందా? నా పిల్ల నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడే నీ సంగతి చెప్పు. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆ ఆరాటపడుతున్నారు. విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. రండి గాజులు ట్రై చేద్దాం రండి. అయ్యగారు దొరకడం మీకు అదృష్టం మేడం. బొంగులో అయ్యగారు ఎవరు? అయ్యగారు నేను. అయ్యగారు చెప్పుతా పడతా. సార్ ఈడే సార్ ఆడు. మా ఆవిడ పంపించమంటే పంపించట్లేదు సార్. అదే మా ఆవిడ సార్. వాళ్ళ ఆవిడ ఎందుకు పంపించట్లేదు? నేను ఈవిడ కలిసి ఆర్టీసీ బస్ ఎక్కాను. ఆ. కండక్టర్ ఏమో ఆ. ఈవిడికి 23 రూపాయలు, నాకు 77 రూపాయలు తీసుకో అని చెప్పి 100 రూపాయలు ఇచ్చారు సార్. ఆ. మృదుల గారు, నేను మీకు ఎంత ఇచ్చానండి? 20 రూపాయలు ఇంకా ఇచ్చారండి. ఎంత ఇవ్వాలండి? 3 రూపాయలు. ఆ 3 రూపాయలు చిల్లర కోసం షాపులన్నీ తిరుగుతున్నాను. బొంగులో చిల్లర చిల్లర నేను వద్దని చెప్తున్నాను కదా సార్. వద్దని చెప్తున్నాడు కదా, పంపించచ్చు వాళ్ళ ఆవిడ్ని. పరుల సొమ్ము పాము వంటిది సార్. అప్పట్లో మా తాత బాగా కనెక్ట్ అయ్యాడు సార్ వాడు. ఓ అప్పట్లో మా తాత ఒకడికి రూపాయి ఇవ్వాల్సి వస్తుంటే ఆ అప్పు తీర్చలేక మా నాన్నని వాడికి ఇచ్చేస్తాడు. అంత పెద్ద చరిత్ర ఉందా? మరి ప్రపంచంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా సర్వీస్ లో. నిజంగా మాకు డబ్బులు ఎలా రావాలని మేము అనుకుంటాం, కానీ నువ్వు ఆవిడకి డబ్బులు ఎలా ఇవ్వాలని ఆలోచించావు చూసావా? దానికి హ్యాండ్స్ అప్. పక్కోడి పిల్లని పక్కన పెట్టుకుంటే వాడికి యాక్సెప్ట్ చెప్తారు సార్. తమ్ముడు ఏంది ప్రాబ్లం చెప్పి. పెళ్ళై వారం అయింది సార్. తమ్ముడు, చట్టం తన పని తను చేసుకుని పోతుంది. మరి వాడు సార్? వాడి పని వాడు చేసుకుంటాడు. మరి నేను సార్? నీ పని నువ్వు చేసుకోరా చిల్లర. ఎక్కడికి? మా ఇంటికండి. మీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారండి? ఇంట్లో చిల్లర ఉన్నాయండి, ఇచ్చి పంపిస్తాను. ఇదిగో నాటకాలు తప్పుతున్నా పెట్టు. నువ్వేమనుకోండి ఇట్రా. నువ్వు ఇంటికి వెళ్ళు, ఆ చిల్లర నేను తీసుకొని వస్తాను. భయ్యా ఇదేమైనా టైటానిక్ సినిమా భయ్యా? మాట్లాడితే ఫోన్ ఇచ్చేస్తున్నావు. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఎందుకు కంగారు పడతావు? ఒక్క నిమిషం ఉండు భయ్యా. బ్రదర్. ఆర్టీసీ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడకి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడకి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. ప్లీజ్ భయ్యా, మా పిల్లని వదిలే భయ్యా, నీకు దండం పెడతాను భయ్యా. భయ్యా, పరుల సొమ్ము పాము వంటింది. అప్పట్లో మా తాత ఒకటికి రూపాయి ఇవ్వాల్సి ఉంటే వాడికి మా నాన్న తీర్చలేక మా నాన్నమని ఇచ్చేశాడు. అలాంటి వంశం అది. మీ ఆవిడకి నేను 3 రూపాయలు ఇచ్చేసి పంపిస్తాను బ్రదర్. రండి ఇంటికి వెళ్దాం. మృదులా, కళ్ళ ముందే నా పిల్లని పట్టుకెళ్ళిపోతుంటే గుండె గిలా 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 కొట్టుకుంటుంది భయ్యా. ఎవడైనా చిల్లరుంటామండి భయ్యా, నా కాపురాన్ని కాపాడండి భయ్యా. భయ్యా ఎవడైనా చిల్లరుంటామండి భయ్యా. భయ్యా ఎవడైనా చిల్లరుంటామండి భయ్యా, నా కాపురాన్ని కాపాడండి భయ్యా. మృదులా, ఏమైనా బాగుందా? అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్. చంద్ర గారు, 3 రూపీస్ చేంజ్ కోసం ఇంత రచ్చ చేశారా మీరు? అవును. రోజా గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. నాకైతే సతీష్ని చూస్తే జాలేసింది. చంద్ర కంటే సరే ఏదో మనసులో ఇంటెన్షన్ ఉంది. మీ ఆవిడకేమైంది? బాగుంది. నాగ్ బాబు సార్. చాలా బాగుంది చంద్ర. సార్ అసలు థాట్కే హ్యాట్స్ ఆఫ్. 3 రూపీస్కి ఇంత దొరకొచ్చా అనేది అసలు ఒకసారి. యాక్చువల్లీ ఆర్టిస్ట్ లో ఇదే సార్, అవును, అది పల్లెటూరు చాలా అలవాటు. చేసి వదిలేస్తాడు. ఇప్పుడు మాకు అలవాటు. నేనే చూసాను సార్. వార్త వెళ్తాం, 2 రూపాయలు రావాలి నాకు, 4 షాప్ ఏ బొంగుల రూపాయలు పోనీ ఏమని నీకు నీ పర్సనల్ లైఫ్ అనుభవం ఇది. భలే తీసుకున్నావు, భలే థాట్ తీసుకున్నావు అండ్ హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తావు. చాలా బాగుంది చంద్ర, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.